ఈరోజు నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చూపించబోయేది మష్రూమ్ కర్రీ అండి. అది అథెంటిక్ వేలో చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ అండి. చూద్దామా మరి? మష్రూమ్స్ తీసుకున్నానండి. మష్రూమ్స్ తీసుకొని చక్కగా 2 times క్లీన్ చేసుకున్నాను సాల్ట్ వాటర్తో. తర్వాత ఒకసారి మంచి నీళ్ళతో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన పదార్థాలు పసుపు, ఉప్పు, కారం, అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మనం ఈ 4 ఐటమ్స్ని మనం ఈ మష్రూమ్స్కి బాగా పట్టించాలి. 1 by 1 బాగా ఈ మష్రూమ్స్కి బాగా పట్టించి జస్ట్ ఒక 10 minutes మనం దాన్ని బాయిల్ చేసుకుంటామండి. బాయిల్ చేసుకున్నాక ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. దాంట్లోనే ఎక్కువ వాటర్ ఫామ్ అవుతాయండి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయొద్దు. ఆ వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రీజ్లో. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూరగా కానీ ఫ్రైగా కానీ బిర్యానీ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు నీట్గా క్లీన్ చేసుకోవడం ఒకటే ఒక మంచి పని అండి. లేదు అంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకునే ఒక మంచి రెసిపీ అండి. ఇలా నేను స్టవ్ మీద కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని 10 minutes దాన్ని బాయిల్ చేస్తాను. అవి ఫుల్ వాటర్ డ్రైన్ అయిపోతాయండి. బాగా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం కూరని ఈరోజు నేను కూర చేస్తున్నాను. కూరని ఎలా చేయాలో చూద్దామా మరి? ఇప్పుడు ఆనియన్ తీసుకుంటున్నానండి. ఆనియన్ తీసుకున్నాక ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిల్లీ, ఆనియన్, టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ దీనికి మసాలా కూడా కావాలి. మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఇట్లా ఆనియన్స్ అన్నీ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను పక్కన పెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు టమాటోని కూడా సేమ్ అదే ప్రాసెస్లో సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ వండేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి పని. ఇప్పుడు మసాలాకు కావాల్సింది లవంగాలు, యాలకులు, కొంచెం క్యాష్యూ, కొంచెం చెక్క, ఇవి కావాలండి. ఇవి ఒక ప్యాన్లో మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి అండి. అథెంటిక్ అన్నాను కాబట్టి ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నాను. నేను ప్యాన్లో ఈ మసాలా దినుసులు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటానండి. ఒక 5 minutes రోస్ట్ చేసుకుంటే చాలు. దీంట్లోనే కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటో, దాంతోపాటు మన కొబ్బరి అన్నీ వేసి చక్కగా మిక్సీలో వేసుకొని మనం స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ మసాలా చాలా ఫ్లేవర్గా బాగుంటుందండి. చాలా ఈజీగా కావలసినప్పుడు మనకి టైం లేదనుకోండి, ఈ మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా మనకి తయారవుతుంది. రోస్ట్ చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటానండి. చూడండి, నేను చిల్లీ వేసాను. ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత నేను టమాటో యాడ్ చేస్తానండి. స్మూత్ పేస్ట్ లాగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఒక మంచి బెస్ట్ రెసిపీ. నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆనియన్, చిల్లీ వేసుకున్నానండి. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 teaspoons ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్, చిల్లీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇవి బాగా బ్రౌన్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కారం బాగా తినేవాళ్ళు కారం యాడ్ చేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్,
మనకి ఇప్పుడు కూరకు సరిపడే సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇందాక మష్రూమ్లో ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదండి. ఇప్పుడు కూరకి సరిపడా మనం గ్రేవీకి సరిపడా సాల్ట్, కారం మనం వేస్తున్నాం అన్నమాట. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యి ఇట్లా లైట్ బ్రౌన్గా వచ్చేదాకా బాగా వేపుకున్నాక ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని బాగా బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి. అప్పుడు మన మసాలా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి ఇది. దీంట్లో మీరు పొటాటో యాడ్ చేసుకోవచ్చు, బఠానీ యాడ్ చేసుకోవచ్చు. మీకు వెజిటేబుల్స్ ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు కూరకు సరిపడా కారం వేశాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకుంటున్నానండి నేను. ఇట్లా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇట్లా లూజ్గా అయిన తర్వాత బాగా బబుల్స్ వస్తాయండి. ఆ బబుల్స్ వచ్చినప్పుడు మనం బాయిల్ చేసుకున్న మష్రూమ్ని యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ మసాలా ఫ్లేవర్ ఈ మష్రూమ్కి పడితే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ కొంతమంది పుదీనా తిన్నవాళ్ళు వేసుకోవద్దండి. పిల్లలు తీసి పెడతారు అనుకుంటే గ్రైండర్ మిక్సీ జార్లోనే వేసి పేస్ట్ లాగా చేసి కలుపుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి ఫైనల్గా. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి బాగుంటుంది, ప్లస్ అన్నంలోకి బాగుంటుందండి. చాలా తొందరగా ఈజీగా చేసుకుని ఒక మంచి రెసిపీ అండి ఇది. చూడండి, మన యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ.